ఏ పార్టీ ఎమ్మెల్యే దేనికోసం అడుగుతుండు? ఏ పార్టీ ఎమ్మెల్యే దేనికోసం అడుగుతుండు? బరాబర్ అడుగుతా. కేసీఆర్ నాయకత్వంలో గెలిచిన ఎమ్మెల్యే కేసీఆర్ గారి అజెండాతో ఉండాలి తప్పితే నువ్వు అమ్ముడు పోయి నీ పైసలకి ఇష్టం వచ్చినట్టు అమ్ముడు పోయి నువ్వు అడుగుతా అంటే ఎవరుకుంటాడు భయ్? నువ్వు ఏది పడితే అది మాట్లాడుతా అంటే ఎవరుకుంటారు? నువ్వు ఏ పార్టీ అయినా. నేనే కాదు, జీవన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా అడుగుతా ఉన్నారు. మేము అడిగేది ఏంది, మీరు చెప్పేది ఏంది చెప్పండి ఒక్కసారి. మేము అడిగేది ఏంది, మీరు చేసేది ఏంది? ఎస్, అధికారికంగా మేము బరాబర్ అడుగుతున్నాం. రైతులకి 15,000 రైతు భరోసా ఇవ్వండి అని మేము అడుగుతున్నాం. తాతలకి అవ్వలకి 4,000 రూపాయల పెన్షన్ చేయండి అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా దాంతో పాటు వికలాంగులకి 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వమని అడుగుతా ఉన్నాం. ఇలా దళితులకి దళిత బంధు 2వ విడత ఇవ్వమని అడుగుతా ఉన్నాం. ఇవన్నీ అడగడం తప్ప? మీరు చెప్పండి, ఇవన్నీ మేము అడగడం తప్ప? ప్రజల పక్షాన 6 గ్యారెంటీలు వాళ్ళు అమలు చేసేవారికి, 420 హామీలు అమలు చేసేవారికి ఊకునే ప్రసక్తే లేదు. ఎట్టు పరిస్థితిలో ఊకునే ప్రసక్తే లేదు. ఎస్, ఆ ఎమ్మెల్యే మారినోడు సిగ్గు శరము లజ్జ మానం ఉంటే, అన్నం తింటుంటే, గట్టిగా దమ్ముంటే కేసీఆర్ గారు పెట్టిన భిక్షని రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయమని గెలుస్తాడో చూద్దాం. అదే జగిత్యాలో అంత పెద్ద మొగోడు అయితే చేయమని చెప్పు. కేసీఆర్ గారికి ఇచ్చిన భిక్షకి సిగ్గు లేకుండా ఇంకా వచ్చి స్టేజ్ మీద కూర్చొని సిగ్గు శరం లజ్జ మానం ఉందా ఆయనకు? అసలు అన్నం తింటున్నా, పెండ తింటున్నా. ఆయన ఒక్కనే కాదు, ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాబోయే కాలంలో ఎక్కడ కూడా తిరగనీయం. ఇదే విధంగా అడ్డుకుంటాం. నీకు దమ్ముంటే వాళ్ళు మొగోళ్ళే అయితే వాళ్ళని రాజీనామా చేయమని చెప్పు. కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అది, రాజీనామా చేయమని కాదు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ టీఎస్పీ నాయకులను చేర్చుకున్నది, కమ్యూనిస్టు పార్టీ నాయకులను చేర్చుకున్నది, తెలుగుదేశం పార్టీలను చేర్చుకోకుండానే మంత్రి పదవులు ఇచ్చింది, కాంగ్రెస్లకు ఖాళీ చేసింది. కాబట్టి ఈ సందర్భంలో పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడం అత్యంత ఎక్కువ చేసింది ఎవరైతే అది టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నేతృత్వంలో. కాబట్టి వారు ఇట్లాంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా అడిగే అర్హత లేదు అని చెప్పి సందర్భంగా అది అధిష్టానం చూసుకుంటే పోలీసు చూసుకుంటుంది. అందుకంటే అందరూ అధికారులు కౌశిక్ రెడ్డి డాక్టర్ కౌశిక్ రెడ్డి మీ పైన వాడిన భాష పట్ల ఏం చెప్తారు? భాష డెఫినెట్గా కొద్దిగా భాష అడ్డతరకరం ఉండదు. ఆయన కూడా చదువుకున్నాడు, ఇట్లాంటి భాష వాడద్దు, చాలా తప్పు. రెండవది, ఫస్ట్ కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ శాసనసభ్యుడిగా నేను తెలియజేస్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ, బీఎస్పీ, కమ్యూనిస్టు, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ దాదాపు 50-60 మంది శాసనసభ్యులు చేర్చుకున్నారు. కాబట్టి వాళ్ళకి మాట్లాడే